ప్రైవేట్ విద్యా సంస్థలకు మీరు తెలంగాణ గవర్నమెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ ఏం చెప్పమని మీకు సిలబస్ ఇచ్చింది అవి చెప్పండి. 1 గంటల వరకు అవి చెప్పండి. 1 గంటల తర్వాత మీరు ఎంసెట్ చెప్పుకుంటారా, ఐఐటి చెప్పుకుంటారా, ఏమన్నా చెప్పుకోండి. మీరు డైరెక్ట్గా ఐఐటి, ఎంసెట్, ఏఐ చెప్పడం వల్ల ఈ అబ్బాయికి అతనికి స్టార్టింగ్లో ఆ సిలబసే తెలియనప్పుడు డైరెక్ట్గా ఐఐటి ఎలా అందుకుంటారు? మీకు సంబంధించినటువంటి ఆ ప్రైవేట్ స్కూళ్ళల్లో, ఐఐటి టెక్నో స్కూళ్ళల్లో ఆల్రెడీ చదువుంటారు కాబట్టి ఆ పిల్లలు మీరు చెప్పేటటువంటి సిలబస్ని అందుకొని వాళ్ళు ముందంజలో ఉంటారు. వాళ్ళు ముందంజలో ఉండడం తప్పు అని నేను చెప్పట్లేదు. కాకపోతే పిల్లలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ చేయడానికి వచ్చినారు కాబట్టి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మీరు ఏం చేస్తున్నారు అంటే ఎగ్జామ్ ఉంది అంటే ఒక 20 రోజులు 30 రోజులు ఇంటర్మీడియట్ సిలబస్ చెప్తున్నారు. అదే ముందు చేయండి. మీరు ఒక నెల రోజులు 2 నెలలు పిల్లలందరికీ ఇంటర్మీడియట్ సిలబస్ చెప్పండి. ఫస్ట్ మీరు గవర్నమెంట్ ఏది ఇచ్చిందో అది ఇంటర్మీడియట్ సిలబస్ చెప్పండి. మీరు చెప్పిన తర్వాత ఐఐటి, ఎంసెట్